పైలా ప్రసాదరావు. ఆయన యువతకు స్ఫూర్తి, ప్రజలకు ధైర్యం, నమ్మకం అంటారు మాడుగుల నియోజకవర్గం ప్రజలు. ఆయనకు కష్టాలేమీ కొత్త కాదని, అవమానాలు ఎరగని మనిషి కాదని కూడా అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన పైలా ఇప్పుడు కోటీశ్వరుడిగా ఎలా ఎదిగారు? మంత్రి బోడిముత్యాల నాయుడికి పైలాకి వైరం ఎందుకు? ఇలా అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలకు పైలా జవాబులు మీ ఏఎంపీఎం లైవ్ ముఖాముఖిలో. మీరు అమెరికా వెళ్ళిన తర్వాత, అక్కడ వెల్ సెటిల్డ్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకని మాడుగుల నియోజకవర్గాన్ని ఏదో సేవ చేయాలనే దృక్పథం మీకు ఏ విధంగా కలిగింది? దానికేమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? మా నాన్నగారితో నేను చాలా అసోసియేట్గా ఉండేవాడు. ఈ వర్షాకాలం వస్తే ఏ డ్యామ్ ఎప్పుడు ఇది కొట్టేస్తుందా లేకపోతే ఏది కొట్టేస్తుందా అని చెప్పేసి ఆయన టెన్షను, రాత్రులంతా ఆ డ్యాముల దగ్గర పడుకోవడం చేయడం. పైలా ప్రసాదరావు గారు అమెరికాలో సంపాదించుకున్నది చాలా ఉంది. ఆయనకి ధనార్జన కాస్త ఎక్కువైంది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు. సుమారు 15-14 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉంటున్నారు. సరైన బ్రేక్ కోసం చూస్తున్నారు. బ్రేక్ వస్తే గట్టిగా సంపాదించుకుంటారు, మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోతారు అంటారు. మీరేమన్నా ఇది మీకు ఎవరైనా పంపించారా ఈ ఇంటర్వ్యూలోనే ఈ క్వశ్చన్ పెట్టాలి? లేకపోతే మీరు అడిగేటప్పుడు దానికి మినిమం ఒక అవగాహన ఉండాలి. ఎవరో పంపించి మా మీద ఉసుగొలిపినట్టు అది మాత్రం కాదు. మీరు చేసింది అలాగే కనిపిస్తుంది. మీరు మొన్న చేసినటువంటి రా కదలరా కార్యక్రమంలో నేను కొంతమందిని అడిగాను, కొంతమంది నాకు చెప్పిన మాట సరే బోడిముత్యాల నాయుడు మీకు పంపించి ఉండొచ్చు మా మీద మేము ఏం చేస్తున్నాం అని చెప్పేసి, లేకపోతే ఇలా క్వశ్చన్లు ఏంటి అని చెప్పేసి చేస్తుంటాం. ఇట్లా మీడియా అంతలా ఇంకా దేదారిపోలేదు సార్. ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్ మాత్రం డెఫినెట్గా మీరు యూ హావ్ టు టేక్ ఇట్ బ్యాక్. మీరు తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. మీరు నా కెమెరా సెక్షన్ చూసి చెప్పండి సార్. పైలా ప్రసాదరావు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి సీటు ఆశిస్తున్నట్టు అందరికీ తెలిసిన విషయం సార్. కానీ ఒకవేళ కానీ సీటు మీకు ఇవ్వకుండా మరొకరికి కానీ ఇస్తే తప్పకుండా పైలా ప్రసాదరావు గారు కండువా మారుస్తారని చెప్పి ఒకరు చెప్తున్నారు సార్. దీనికి మీరు ఇది ప్రజల్లో ఉన్నటువంటి కరెక్ట్ కాదు. మీరేమంటున్నారు? పైలా ప్రసాద్ కండువా మారుస్తాడు అని అంటున్నారు. సీట్ ఇవ్వకపోతే కండువా మార్చే వ్యక్తి అనుకుంటే ఈ రోజు ఎప్పటికో మార్చాలి పార్టీకి. నాకు ఇన్ఛార్జిగా ఇవ్వలేదు. సో మా ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేశాం. ఆ రోజు ఎక్స్ప్రెస్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పార్టీ లైన్ మేము దాటలేదు. అదేవిధంగా అక్కడ ఒక దొంగ ఉంటే ఇక్కడ మాకు ఒక దొంగని ఇవ్వడం కూడా జరిగింది. దొంగకి ఏదో పేరు ఉంటుంది, పేరు పెట్టి ఉంటారు కదా సార్. ఉన్నది బోడిముత్యాల నాయుడు అంటాం, కారు ఉప ముఖ్యమంత్రి అంటాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని దొంగ అని సంబోధిస్తున్నారు సార్. అది కరెక్ట్. అది మీరు చదువుకునే వ్యక్తి కరెక్ట్. చదువుకునే వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే దానికి న్యాయం చేయాలి. 4.5 సంవత్సరాల్లో ఆయన దోచుకున్న దాన్ని ఏది కూడా నిరూపించలేకపోతే ఏం తెలుసు. ఆయన డైరెక్ట్ గా సవాల్ విసురుతున్నాడు సార్. నేను దోచుకున్నది ఏమైనా రమ్మనండి, మీరే ఓపెన్ డిబేట్ పెట్టమనంటే మేము చూపిస్తాం. మీరు వెళ్ళి ఇదే ఇంటర్వ్యూ నాతో తీసుకున్నారు కదా, అదే ఇంటర్వ్యూ ఆయనతో తీసుకొని ఓపెన్ డిబేట్ పెట్టండి చెప్తాను. నేను ఆయన ఛాలెంజ్ చేస్తా ఉన్నా.